బుడ్డోడా, ఈసారన్నా ప్రాపర్గా కరెక్ట్గా రికార్డ్ చేసావా లేదా? ఎప్పుడు దిక్కులు చూస్తుంటావేంట్రా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నావా? తెలుసుకున్నా. ఎవరో ఇద్దరు బైక్ పై వచ్చి భార్య చైన్ తెంపుకెళ్ళిపోయారంట. ఆ కంగారులో బైక్ కాస్త స్కిడ్ అయి కింద పడి భార్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందంట బాస్. ఓకే, బైక్ తీసుకురా. సరే. హలో, హనుమంత్ మాట్లాడుతున్నా. నా దగ్గర మంచి కేసు ఉంది, చైన్ స్నాచింగ్ కేసు, భార్య భర్తల ఫుటేజ్ ఉంది. నైట్ ప్యాట్రోలింగ్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏకేయచ్చు. మీ ఛానల్కి మంచి టీఆర్పీ వస్తుంది, నాకు లాభం వస్తుంది. ఒకసారి ఆలోచించు, ఎంత ఇస్తావు? 5,000? 10,000 అయితే చెప్పు, లేకపోతే ఇంకొక ఛానల్ ఉంది. 7,000? సరే, 10 నిమిషాల్లో వస్తున్నా. సార్, మీరు ఏ ఛానల్లో పనిచేస్తున్నారు? ఏ ఛానల్లో డబ్బు ఎక్కువ ఇస్తే దాంట్లో, అంతే. మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే జాయిన్ అవ్వచ్చా? వీడిని చూసినావా? నాకు వచ్చేది వీడిని మేపడానికే సరిపోతుంది. ఇంకా నేను నీకు ఎక్కడివ్వాలి? వేరే జాబ్ ఉంటే చూసుకో, వెళ్ళు. పోనీరా. వెల్కమ్ టు మహా న్యూస్. వరుస చైన్ స్నాచింగ్లతో వైజాగ్ సిటీ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ బారిన పడిన ఓ భార్య భర్త హాస్పిటల్లో ట్రీట్మెంట్. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏమాత్రం స్పందించకుండా మండు వేసవిలో ఏసీలో కూర్చున్న వాళ్ళలా తాపీగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి మహా న్యూస్. అరే కెమెరా ఇప్పుడు ఎందుకురా? ప్రకృతిని బంధించాలా ఏంటి? చెప్పు. చెప్పను, చూపిస్తా. రే, మనకు తినడానికి తిండి లేదు, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కుందురా. ఇదే జాబు అంటే పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ తీసుకుని బతుకుతావా? నాకంత మెచ్యూరిటీ ఇంకా రాలా. ఓ మంచి కెమెరా చూపించండి. ఓకే, 2-3 వేలల్లో మంచి డిస్కౌంట్ ప్రైస్ లో చూపించమ్మా. కెమెరాలో నైట్ విజన్ కూడా బాగుండాలి. అది ఓకే సార్. నీకు మామూలు కెమెరా దండగా, నైట్ విజన్ ఎందుకు? తర్వాత చెప్తాను. ఇదిగోండి సార్. ఎంత? 35,000. 35,000? ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేయాలరా? వేడిగా ఉందా? ఉంది సార్. సిటీ చాలా డల్గా ఉందేంటి? ఒక్క కేసు కూడా దొరకట్లేదండి బాస్. అనుకోగానే దొరకడానికి న్యూస్ ఏమన్నా కేసా? హలో, చెప్పన్నా, ఎక్కడ? ఏ కేసు బాస్? ప్రాస్టిట్యూషన్ పోలీస్ రైడ్. ఓ అవునా, రైడింగ్ మంచి కేసా బాస్? మరి జనం న్యూస్ చూస్తూ ఆ ముఖానికి కట్టుకున్న చున్నీ ఉడకపోతుందా అని చూస్తారు. ఓ, అది అదే. ఆ. హలో అంబులెన్స్, ఇక్కడ సీతం దారిలో యాక్సిడెంట్ అయింది. జాక్ పట్టుకున్నా, నెమ్మది లేదు, పైకి లేదు అంటాడు. ఇటు పట్టుకో, ఇంకొంచెం. ఓకే ఓకే, ఆక్సిజన్ రెడీ చేయండి. బ్రేకింగ్ అయిపోయి ఇంకా అదే యాక్సిడెంట్ విజువల్స్ వేస్తావా? కొత్త విజువల్స్ చూసి ఫైల్లో నుంచి తీ. ఓకే సార్. క్రాస్ ఫ్రేమ్ పెట్టు. అలాగే సార్. కట్ చేసి హాఫ్ ఫ్రేమ్ పిట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఎడిటర్ ఎవరండి ఇక్కడ? నేనే ఎడిటర్ రాజీవ్. చెప్పండి సార్. నా దగ్గర యాక్సిడెంట్ విజువల్స్ ఫుటేజ్ ఉంది సార్. ఏది? ఆ సీతమ్మ తారదా? అవును. అన్ని ఛానల్స్ ఆల్రెడీ బ్రేకింగ్ వేసేసాయండి. ఇప్పుడు నాకేమవసరం చెప్పండి.
ఆ యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ ఫుటేజ్ నా దగ్గరే ఉందండి. సార్ ఐ డోంట్ నీడ్ ద ఫుటేజ్. సార్ సారీ, థ్యాంక్ యూ. విసిగించకుండా వెళ్ళండి ప్లీజ్. స్ప్లిట్ స్క్రీన్ అయ్యి. ఓకే సార్. సీతమ్మధార యాక్సిడెంట్లో చనిపోయింది మాజీ మంత్రి రమేష్ ప్రసాద్ కొడుకు అయిన డాక్టర్ నరేంద్ర ప్రసాద్ అని ఇప్పుడే పోలీసులు నిర్ధారించారు. ఎక్స్క్యూజ్ మీ. ఆ యాక్సిడెంట్ విజువల్స్ ఫస్ట్ షూట్ చేసేది నువ్వేనా? నేనే సార్. కమాన్. ఈ ఫుటేజ్ మీద ఎక్స్క్లూజివ్ వాటర్ మార్క్ వేసి టెలికాస్ట్ కి రెడీ చేయి. అలాగే సార్. 10 నిమిషాల్లో ఇట్ షుడ్ బి ఆన్ ఎయిర్. ఓకే సార్. హరీ అప్, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. గ్రేట్ జాబ్. పద. చాలా మంచి న్యూస్ తెచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాదండి, డబ్బు కావాలి. ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసావు అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇటు వస్తారా? మీ బాస్ శాలరీ ఎంత ఉంటుంది? అది పర్లేదు చెప్పండి. 1.5 lakh. ఓకే, అర్థమైంది. ఎంత కావాలేంటి? 15,000. నువ్వు తెచ్చిన ఫుటేజ్లో సగం బ్లర్, మిగతా సగానికి లైటింగ్ లేదు. నేను అడ్జస్ట్ చేసుకొని టెలికాస్ట్ చేసుకోవాలి. ఇలాంటి క్వాలిటీ వీడియోకి అంత ఇవ్వలేను. సగం ఇస్తాను, అడ్జస్ట్ అయిపో. ఏం చేస్తుంటావు? నైట్ న్యూస్ కవర్ చేస్తూ ఉంటానండి. ఓ, నైట్ రిపోర్టింగ్కి కొత్త. నీ ఫ్రేమింగ్లో లైటింగ్లో కాన్సన్ట్రేషన్ పెంచు. అవును, నీ ఫోన్ నంబర్ ఎంత? నీకేది దొరికినా ముందు నాకే ఇవ్వాలి, సరేనా? ఓకే సార్. లేరా. ఏంట్రా? 8,000. ఏం చేస్తున్నావురా? నైట్ రిపోర్టింగ్. అంటే పద చెప్తా. ఆగరా, లింగి జరిపోద్ది. బుల్తెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి సిటీలో జరిగిన కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఎక్స్ మినిస్టర్ రమేష్ ఆ ఫుటేజ్ షూట్ చేసింది నేనే. నరేంద్ర ప్రసాద్ యాక్సిడెంట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ముందుగా మహా న్యూస్ లో చూస్తున్నాం. ఇలాంటివి ఛానల్స్కి ఇస్తే వాళ్ళు మనకి డబ్బు ఇస్తారు. రోజుకి 2 షూట్ చేసినా చాలు, 10,000 పైన సంపాదించవచ్చు. ఇగో వెళ్ళి ఆ కెమెరా షాప్కి ఇచ్చే. కెమెరా తర్వాత రెంట్ తీసుకొచ్చి మోహన్ కొట్టాడు ఓనరు. వెళ్ళి కొట్టేసేస్తా. వెళ్ళండి కొంచెం. వెళ్ళండి సార్ చెప్పేది మీకే. ఒక్క నిమిషం. వెళ్ళు చెప్తే అర్థం కదా, వెళ్ళు.